సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. గూడూరు మండలం పటాన్పేట రామరాజుపాలెం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రికార్డులు సరిగా నిర్వహించని ఆయా కేంద్రాల అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. గూడూరు మండలం పటాన్పేట రామరాజుపాలెం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రికార్డులు సరిగ్గా నిర్వహించని ఆయా కేంద్రాల అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. గూడూరు మండలంలో పటాన్పేట జమ్మి రామరాజుపాలెం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పటాన్పేట రామరాజుపాలెం అంగన్వాడీ కేంద్రాలు సందర్శించిన కలెక్టర్ చిన్నారుల హాజరు పరిశీలించారు. పిల్లల బరువు, ఎత్తు నమోదు రిజిస్టర్ పరిశీలించి ఒకరిద్దరి చిన్నారుల బరువు స్వయంగా పరిశీలించారు. పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాల స్టాక్ రిజిస్టర్ కి తనిఖీ చేశారు. పటాన్పేట రామరాజుపాలెం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భవతులు, బాలింతల గృహాలను కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించి వారికి పాలు, గుడ్లు, ఖర్జూరం, నూనె, బియ్యం, పప్పు సక్రమంగా ఇస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రామరాజుపాలెం కేంద్రంలో గర్భవతుల, బాలింతల గృహ సందర్శన రిజిస్టర్ లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జమ్మిరాజుపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూశారు. పరంగా కూడా అన్ని సేవలు కూడా ప్రజలకి సక్రమంగా సత్వరంగా అందాలి అనే దానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలు అందరిది కూడాను బరువు, ఎత్తు అంత సరిగ్గా కొలుస్తున్నారా లేదా, తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకొని వాళ్ళని కూడా హెల్తీగా చేయాలి అనేది, మళ్ళీ పిల్లలకు పెడుతున్న ఫుడ్, మళ్ళీ గర్భవతులు, బాలింతలకు పెడుతున్న ఫుడ్ హెల్తీగా ఉందా ఏంటి అనే దానికి ఆరా తీయడం. ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, పోలీస్ పురపాలక సంఘం, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని విద్యార్థులతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మపురంలోని విజయానంద డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా బంటుమిల్లి రోడ్డు సెంటర్ చేరుకుని తిరిగి కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రామకృష్ణయ్య కళాశాల ఆవరణలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులందరూ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, తహసీల్దార్ రాంబాబు, కృతివేణు, మంటుమిల్లి ఎస్ఐలు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోడ్ సేఫ్టీతో పాటుగా టూ వీలర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పి ఇటీవల మన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు ఆదేశాలు ఇచ్చారు. దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి వివిధ సంస్థల ద్వారా కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ ర్యాలీని ఈరోజు పెడన పట్టణంలోని విజయానంద డిగ్రీ కాలేజీ వారు, అలాగే పోలీసు వారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలు, ముఖ్యంగా హెడ్ ఇంజురీ నుంచి నివారించబడటము, దానివల్ల ఒక వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబం మొత్తము అన్యాయం అయిపోతుంది. కాబట్టి ప్రజల్లో తీవ్రంగా అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కృష్ణా జిల్లాలో ఉండే లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు, మన గౌరవ జడ్జి గారు, అదేవిధంగా ఈ మధ్య నుంచి మీరు 10 రోజుల నుంచి చూస్తే గౌరవ కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా ఈ హెల్మెట్ గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకొని ధరించి వాహనం నడపాలని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మేము చాలా సంతోషంగా పట్టణ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నాం. మరి జడ్జి గారు ఇంత దూరం ప్రయాణం చేసి ఈ అందరికీ పెడన పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా మంచి సలహా ఇవ్వడం, సూచన ఇవ్వడము గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మరి మేము మున్సిపాలిటీ తరఫున ఈ రోజు నుంచి ప్రతి కళాశాలకు వెళ్ళి విద్యార్థుల ద్వారా ఒక మంచి చైతన్య కార్యక్రమాలు తీసుకొని ప్రజలను, వారి ప్రాణాలను సంరక్షించుకునేదానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అని విస్తృతంగా ప్రచారం చేస్తూ పెడన పట్టణంలో రాబోయే రోజుల్లో ఒక్క మరణం కూడా, ఒక్క సంఘటన కూడా హెల్మెట్
అవనిగడ్డలో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణను ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. 4 ఏళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణను ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించినట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. 4 ఏళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించారని చెప్పారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లగా సిబిసిఐడి విచారణ వేగవంతంగా జరిపిస్తామని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలెంతో భయభ్రాంతులకు గురిచేసిన హత్యను సిబిసిఐడి ఛేదిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు 4 ఏళ్లుగా తేలకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సిబిసిఐడి విచారణకు సీఎం చంద్రబాబు డీజీపీ ఆదేశాలు జారీ చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవనిగడ్డలో 4 ఏళ్ల క్రితం ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట శ్రీహరిరావు గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనాత్మకమైన ఈ హత్యని పోలీసు వారు ఛేదించలేకపోయారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. అలాగే డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కూడా కలిసి ఈ ఉదంతం గురించి వారికి కూడా చెప్పిన వెంటనే వారు వేగవంతంగా సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసిన ఈ హత్య సిబిసిఐడి ద్వారా ఛేదించబడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ హత్య మీద చాలా ఆవేదనతో ఉన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయం. అవనిగడ్డలో అయితే కొంతకాలం పాటు ఎవరు కూడా రాత్రిపూట తలుపులు తీయటానికి కూడా సాహసించిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజలు ఓట్లు బట్టి దీని మీద విచారణ జరిపించాలని కోరిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ హత్య ఎందుకు ఛేదించబడలేదని చెప్పన్న అనుమానాలు ఆవేదన కూడా ఉన్న సంగతి కూడా మనందరూ తెలిసిన విషయం. అయితే ఈ రోజున నేరరహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక ముందు ఇలాంటి హత్యలు ఎక్కడా జరగడానికి వీల్లేదు. జరిగినా కూడా పోలీసు యంత్రాంగం స్పష్టంగా పనిచేసి దర్యాప్తు చేసి నిందితులని పట్టుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో గత 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అటువంటి పరిస్థితులు ఉండకూడదు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు కోర్టు సిబ్బంది కొరకు విజయవాడ టాప్ స్టోర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్ లో గుండె సంబంధిత వ్యాధులు, కంటి పంటి సమస్యలతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూరగడ్డ అశోక్ కుమార్ వివరించారు. నిరంతరం ఒత్తిడికి లోనయ్యే న్యాయవాదుల వృత్తి అని పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల అనేక ఇబ్బందులు న్యాయవాదులు ఎదుర్కొంటున్నారని వాటిని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యాయవాదుల కోసం రానున్న కాలంలో మరిన్ని క్యాంపులు నిర్వహించనున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ సెక్రటరీ సిద్దినేని సాయిబాబాను పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్లో ఈ మెడికల్ క్యాంపు పెడతానికి ముఖ్యమైన ఉద్దేశం అడ్వకేట్స్, న్యాయమూర్తులు, కోర్టు స్టాఫ్ అందరికీ ఆరోగ్యరీత్యా ఈ క్యాంప్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకుని బార్ అసోసియేషన్ తరఫున మరి విజయవాడ టాప్ స్టార్ హాస్పిటల్ వారు సహకరించడం జరిగింది. అలాగే మ్యాక్స్ హాస్పిటల్ ఐ స్పెషలిస్టు, డెంటిస్టు హాస్పిటల్ వారు,
మరి వీళ్ళందరూ కలిపి ఈ రోజున మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు భారత్ స్టేషన్లో పెడతాం జరిగింది. దీనికి జిల్లా న్యాయమూర్తి గారైన అరుణ సార్కే గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా. అలాగే ఈ కార్యక్రమంలో మరి బ్లడ్ టెస్ట్లే కానీ, ఈసీజీ కానీ ఎక్కువ కానీ, అలాగే ఐ స్పెషలిస్ట్ కానీ, డెంటిస్ట్కి సంబంధించిన చేయటం జరిపింది. అలాగే నా పేరు తేజస్విని అండి. నేను విజయవాడ టాప్ స్టార్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇవాళ ఇక్కడికి మచిలీపట్నం బార్ అసోసియేషన్కి మా హాస్పిటల్ వైద్య బృందం మొత్తం వచ్చాము. ఇక్కడ అందరికీ మేము ఇవాళ ఈసీజీ, ఎకో, బ్లడ్ షుగర్, ఇంకా బీపీ ఇవన్నీ ఫ్రీగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని. మచిలీపట్నం బార్ అసోసియేషన్ హాల్నందు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ఆధారం చేసుకుని మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ హోదాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ కామయ్యతోపు సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన 150 పడకలు గల కొత్త హాస్పిటల్ టాప్ స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం అడ్వకేట్స్ కానీ, అట్లాగే బార్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు, న్యాయవాది గుమస్తాలు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఈ క్యాంపులో ఈ వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనందరం చాలా బాగున్నాం అనుకుంటున్నాం, కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇట్లాంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుని ఈ యొక్క క్యాంపుని దీన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఫ్రీ సర్వీస్, దెర్ ఇస్ నో కాస్ట్ అట్ ఆల్. ఎవరు ఎటువంటి కాస్ట్ పే చేయాలి. బందరు కోటలోని కోదండ రామాలయంలో లలితాదేవికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, సతీమణి కొల్లు నీలిమ ఆషాఢ సారె సమర్పించారు. బందరు కోటలోని సీతాలక్ష్మణ కోదండ రామాలయంలో లలితాదేవికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఆలయంలో లలితాదేవికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, సతీమణి కొల్లు నీలిమ ఆషాఢ సారను సమర్పించారు. ముందుగా సారను మేళతాళాలతో మహిళలు ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, నూతన ప్రభుత్వ పాలనలో మచిలీపట్నంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభీష్టంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సుహాసినీలు, టీడీపీ మహిళలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన బందర్కోట రామాలయంలో కొలువై ఉన్న కోదండరామస్వామి దేవాలయంలో కొలువై ఉన్న మన లలిత అమ్మవారికి ఆషాఢం సారె ఇవ్వటం జరుగుతుందండి. మన రాష్ట్రం అంతా బాగుండాలి, ఇప్పుడు ఎలాగో మన కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి అవ్వాలి, అలాగే మన బందర్ కూడా మన నాయకులు కొల్లు రవీంద్ర గారు, బాలసౌరి గారు మన బందర్కి కూడా బాగా డెవలప్ చేస్తారు అని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలందరికీ నా ధన్యవాదాలు. బందర్కోటలో వేచేసి ఉన్న అమ్మవారికి శాకంబరి అలంకరణ చేసి కొల్లు రవీంద్ర గారు, నీలిమ గారి దంపతులు ఆధ్వర్యంలో శాకంబరి అవతారం చేసి అమ్మవారికి ఆషాఢ మాసం సారి కూడా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. ఆ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా కొల్లు రవీంద్ర గారి కుటుంబానికి, అట్లాగే బందర్ ప్రజలకి మొత్తం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము అమ్మవారిని వేడుకుంటున్నాము. ఇట్లాగే ఇది 2వ సంవత్సరం చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, ఈ గుడిని నిర్మించి ఆ దంపతులు పుణ్య దంపతుల కింద మాకు ఎంతో సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాల్లో మాకు కూడా భాగం పంచుకుని సేవ చేసుకునే కార్యక్రమాన్ని భాగ్యం కలిగించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, నీలిమ గారి దంపతులు కట్టించిన రామాలయం, బందర్కోట రామాలయంలో శాకంబరీదేవిగా లలితాదేవి వాళ్ళ కనిపిస్తుందని అందరికీ ఈ రోజున ఆవిడకి ఈ రోజున సార సమర్పిస్తున్నారు దంపతులు. ఎందుకంటే ఈ రోజున మనందరం స్వేచ్ఛగా గాలిని పీల్చుకుంటున్నామంటే దానికి కారణం అమ్మవారు.
ఆ ఆశీస్సుల మూలంగా ఇవాళ కొల్లు రవీంద్ర గెలిచి మనందరికీ కూడా మంచి చేద్దామని ప్రజలకి బడుగు బలహీన వర్గాలందరికీ మంచి చేద్దామని ఆయన బయటకు వచ్చారు. అలాంటి వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ భార్య నీలిమ గారు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఆవిడ అలాంటి దంపతులు ఈరోజు శాకంబరి అలంకారంలో అమ్మవారికి సార సమర్పిస్తాం అనేది మా అందరూ గర్వించదగ్గ విషయం. అందరికీ కూడా ఈరోజు మేము ప్రతి ఒక్క మహిళ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బందరకోట రామాలయంలో కానీ బయట ప్రజలు చాలా మంది మహిళలు ఈరోజు వచ్చి విరిగా పాల్గొన్నారండి ఈ సారవే సమర్పణలో. ఇలా ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. పెడనలోని పైడమ్మ తల్లి శ్రీవాసవి మాతను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాఢమాసం పురస్కరించుకుని పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి శ్రీవాసవి మాత అమ్మవార్లు శాకంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పైడమ్మ తల్లి ఆలయ ఈవో తికిశెట్టి వీరవెంకట మోహన్ రావు, వంశ పారంపర్య ధర్మకర్త దాసు వాయునందన్ రావు మాట్లాడుతూ అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ఆదివారం కదంబ ప్రసాదాన్ని తయారు చేయనున్నామని, ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. పైడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు అమ్మవారి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దర్శనం ఉన్నారు. ఈరోజు ఈ ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు పాడి పంటలతో అమ్మవారి ఆశీస్సుతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారు ఆ రూపంలో దర్శనం ఇచ్చారు. భక్తులందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ టౌన్లో ఏం చేస్తున్నటువంటి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమైన శ్రీ 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 పైడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు ఈరోజు భక్తులకు నిజరూప దర్శనంలోనూ మరియు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఈ ఆషాఢ మాసంలో శాకంబరి దేవిగా ఈరోజు అలంకరించడం జరిగింది. ఈరోజు అమ్మవారు శాకంబరి అమ్మవారిగా శ్రీ పైడమ్మ అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారి యొక్క దర్శనము పొంది అమ్మవారికి అనుగ్రహంగా పాత్రలయ్యారు. అలాగే ఈరోజు రేపు కూడా అమ్మవారికి శాకంబరి అలంకారంలో ఉంటారు. ఎల్లుండి అమ్మవారి యొక్క శాకంబరి కదంబ ప్రసాదము భక్తులకు వితరణ చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క ప్రసాదం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.